పాన్ ఇండియా డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో ఇప్పటికీ ఓజీ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతుంది, పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుందని చెప్పేసి మనం ముందు నుంచి కూడా చాలా నమ్మకం పెట్టుకున్నాం, చాలా ఆశలు కూడా పెట్టుకున్నాం. సో లాస్ట్కి వచ్చేసరికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఓన్లీ తెలుగులో మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి సత్తా ఏంటి, ఆయన తలుచుకుంటే ఆయన ఒక పర్ఫెక్ట్ సినిమా తీస్తే ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఓజీ సినిమా నిరూపించింది. దాదాపు 350 నుంచి 400 కోట్ల వరకు కలెక్షన్స్ కూడా వచ్చాయి అని చెప్పేసి మనకు అఫీషియల్గా కూడా న్యూస్ అనౌన్స్ చేశారు. సో మరి ఇంత గొప్ప సినిమా తీసిన తర్వాత, ఇంత మంచి సూపర్ డూపర్ హిట్ సాధించిన తర్వాత నెక్స్ట్ ఏ డైరెక్టర్ తోటి సినిమా చేస్తారు, ఎలాంటి కథను తీసుకుంటారు, అది కూడా పాన్ ఇండియా లెవెల్లో ఉంటుందా లేక రీజనల్ గానే ఉంటుందా, ఇలాంటి అనుమానాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికి కూడా వినిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం ఈ న్యూస్ వింటే ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరికి కూడా పూనకాలు లోడింగ్ అనే విధంగా ఉంటుంది. అయితే తమిళ్లో ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు, ఒక క్రేజీ మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నటువంటి లోకేష్ కనగరాజన్ గారి దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు భారీ సినిమా చేయబోతున్నారు. అది కూడా ఓజీ లాగా, అంటే ఖచ్చితంగా పాన్ ఇండియా సినిమానే, బట్ ఓజీ సినిమాకి కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఓన్లీ తెలుగులో మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఈ సినిమా అలా కాదు, ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో రాబోతుంది. మరి లోకేష్ కనగరాజన్ గారి డైరెక్షన్ అంటే ఏ విధంగా ఉంటుంది, ఆయన స్క్రీన్ ప్లే ఏ విధంగా చూపిస్తారు, ఆయన మాస్ లెవెల్లో ఒక క్రింజ్ గా అంటే ఇంత అద్భుతంగా చూపిస్తారు, ఆయన పని రాక్షసుడు అనే విధంగా కూడా చాలా మంది అంటూ ఉంటారు. సో మరి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక పదునైన ఆయుధం ఒక డైరెక్టర్ చేతిలో పడితే వాళ్ళు ఏ విధంగా ఆయుధాన్ని మలుచుకుంటారనేది మనం చూసాం సుజిత్ గారి కాంబినేషన్ లో. సో మరి ఆయన ఒక ఫ్యాన్ బాయ్ గా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి థియేటర్స్ దగ్గర వెళ్ళి అరుపులు, కేకలు, డాన్స్లు, ఈలలు వేసినటువంటి వ్యక్తి, అంటే ఆయనకు కూడా డైరెక్షన్ చేసే అవకాశం వస్తే తన అభిమాన హీరోని ఏ విధంగా చూపించాలని ప్రతి ఒక్క ఫ్యాన్ కోరికని సుజిత్ గారు తీర్చారు. సో ఇప్పుడు లోకేష్ కనగరాజన్ గారి లాంటి ఆల్రెడీ పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి డైరెక్షన్ చేస్తే ఖచ్చితంగా ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో మరి ఈ సినిమా మీద పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఇప్పటి నుంచే కూడా చర్చిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత ఈ సినిమా పట్టాలు ఎక్కబోతుంది అనే విధంగా కూడా ఇన్సైడ్ వర్గాలు చెప్తా ఉన్నాయి. బట్ ఇంకా మరి అధికారికంగా దీని గురించి అనౌన్స్మెంట్ వచ్చిందంటే అది కూడా లేదు. బట్ జస్ట్ ఒక టాక్ మాత్రం వినిపిస్తుంది. ఒకవేళ ఈ కాంబినేషన్ మాత్రం నిజం అవుతే ఖచ్చితంగా ఈసారి మాత్రం ఇండస్ట్రీ హిట్ పక్కా అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గారు చాలా నమ్మకంగా చెప్తున్నారు.